2 క్వశ్చన్స్ అడుగుతానండి. మోస్ట్ బిట్టర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ యువర్ కెరియర్ ఏమన్నా గుర్తుందా మీకు? అలాగే మోస్ట్ చెరిష్డ్ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా గుర్తుందా? 2 చెప్పండి. బిట్టర్ అంటే మీరు ఇలా ఇంటర్వ్యూలు అడిగితే గబుక్కుని చెప్పడం కష్టం. బిట్టర్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఖమ్మంలో కలెక్టర్గా చేసినప్పుడు అప్పుడు 9 నెలల్లోనే ఈ ట్రైబల్స్ ల్యాండ్స్ లోన్స్ అవన్నీ చూస్తూ ఉంటే అంతా నేను ముందు వెనక చూడకుండా ఈ కమోషన్ ఏదో తెచ్చేస్తున్నాను అని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ వారు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు అది కొంచెం బెటర్గానే ఫీల్ అయ్యాను అప్పుడు తప్పకుండాను. ఐ కాంట్ సే ఇఫ్ ఇట్స్ ద బెటరెస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు అన్నారు మోస్ట్ బెటర్ ఎక్స్పీరియన్స్ అని నేను కొంచెం ఆలోచిస్తే కానీ చెప్పలేను. కానీ దట్ వాజ్ వన్ ఆఫ్ దోస్. ఇట్ వాస్ పెయిన్ఫుల్. దెన్ ఆల్సో సమ్టైమ్స్ యునో రికగ్నిషన్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా సంవత్సరం నాకు చేశాక నువ్వు ఆర్బీఐ గవర్నర్గా వెళ్ళు అన్నప్పుడు కూడా దట్స్ అ రివార్డ్ ఫర్ పర్ఫార్మెన్స్. చాలామంది క్యాండిడేట్స్ ఉన్నారు అప్పుడు గవర్నర్ అవగానే స్తోమత ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఎక్స్పర్టీస్ ఉన్నవాళ్ళు. వాళ్ళందరిలోనూ ఉంచి నన్ను ఫైనాన్స్ గవర్నర్గా వెళ్ళంటే దట్ వాజ్ అ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అయితే మీరు బుక్ రాస్తున్నాను అని అనుకున్నప్పుడు అంటే మీకు వచ్చిన థాట్ని మీరు ఎంతమందితో షేర్ చేసుకున్నారా? ఎవరితో అయినా షేర్ చేసుకున్నారా? ఎస్పెషల్లీ నేను ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారితో కానీ లేకపోతే మన్మోహన్ సింగ్ గారితో కానీ చెప్పారా నేను బుక్ రాస్తాను రాయబోతున్నాను? లేదండి, చెప్పలేదు. నేను మా ఆవిడకి చెప్పాను, తర్వాత ఏదో కొంతమంది ఫ్రెండ్స్కి చెప్పాను, అంటే దగ్గర ఉన్న ఫ్రెండ్స్కి. అంటే చాలామంది అడుగుతున్నారు అన్నమాట నువ్వు సింగపూర్లో ఏం చేస్తావు అని చెప్పేసి. సింగపూర్లో ఒక సంవత్సరం అంటే 6 నెలలు కూర్చుని పుస్తకం రాశాను. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు నువ్వేం చేస్తున్నావు అంటే పుస్తకం రాస్తున్నానండి అని చెప్పేవాడు. అవకాశం వచ్చింది కాబట్టి చెప్పడమే కానీ నేను కల్పించుకొని నేను ఇదిగో బుక్ రాసేస్తున్నానని చెప్పలేదు. ఏదో ఆర్బీఐలో కొంతమంది తెలుసున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అది సేకరించాలి కాబట్టి వాళ్ళని అడిగాము. వాళ్ళు పాపం చాలా అభిమానంగా నాకు సపోర్ట్ చేశారు. అయితే మీరు బుక్ రాసిన తర్వాత బుక్ తీసుకొని మీరు చిదంబరం గారి దగ్గరికి వెళ్ళారు, ఫోర్వర్డ్ రాయమన్నారు. అందులో ఎక్కువ మీరు చిదంబరం గారిని క్రిటిసైజ్ చేస్తున్న బుక్ అంతా ఉంది. ఎక్కువగా మీరు యువర్ టెల్లింగ్ చిదంబరం గారు అలా చేశారు, చిదంబరం గారు ఇలా చేశారు అని బుక్ నిండా మోస్ట్లీ అదే ఉంది. అది చదివి కూడా ఆయన చాలా సంతోషంగా మీకు ఫోర్వర్డ్ ఎలా రాశారండి? మొదట ఒక విషయం అండి, ఏదో బుక్లో అంతా చిదంబరం గారికి నాకు ఉన్న డిఫరెన్సెస్ అని కూడా అది కూడా కరెక్ట్ కాదు. ఏవైతే నాకు గవర్నమెంట్లో డిఫరెన్సెస్ ఉన్నాయో అది మ్యాక్సిమం 15 పేజెస్. 300 పేజీల బుక్లో 15 పేజీలే డిఫరెన్సెస్ గురించి. ఈ మీడియా వాళ్ళు ఏదో అది స్ప్లాష్ చేసేసారు కాబట్టి నా బుక్ అంతా అదే అనుకున్నాను. అవును, ఇట్ వాస్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. ఇందాక మీకు చెప్పినట్టు రెండో విషయం ఏంటంటే పేపర్స్ హెడ్లైన్స్ అంతా ఇట్ వాస్ దట్ ఓన్లీ సెన్సేషనల్ కాబట్టి అదే వాళ్ళు హైలైట్ చేశారు. రెండోది చిదంబరం గారితో నాకు డిఫరెన్సెస్ ఉన్నాను అది రాశాను, కానీ చిదంబరం గారి పాజిటివ్ సైడ్ కూడా చాలా రాశాను. చాలామంది ఏమిటి అనుకుంటారంటే ఆయన అహంభావి అని. లేదు, నాతో ఆయన చాలా సుముఖంగా ఉండేవారు, అహంభావి ఎందుకు అనుకుంటారో అని కూడా రాశాను చాలా విషయాల్లో. తర్వాత ఫిజికల్ మేనేజ్మెంట్లో అప్పుడు ఉన్న 2012 పరిస్థితుల్లో 2012-13 పరిస్థితుల్లో మన దేశంలో ఎవరెవరు ఈ చేయగలిగి స్తోమత ఉన్న వాళ్ళని ఎవరినైనా పేర్కొంటే చిదంబరం గారి పేరు ఫస్ట్ ఉండేది. అటువంటి పాజిటివ్ విషయాలు కూడా రాశాను. సో ఆ 2 కరెక్షన్స్ చెప్పాక మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే చిదంబరం గారు నేను బుక్ రాశాక పబ్లిషర్స్ అన్నారనమాట, నువ్వు కొన్ని ఏదో ఎండార్స్మెంట్ ఉంటే మంచిది కదా అని మాకు ఆనవాయితీ ప్రతి బుక్కి అని. నేను ఎందుకండి నా బుక్ ఆ కంటెంట్ మీద సేల్ అయిపోవాలి, ఈ ఎండార్స్మెంట్స్ అవి అంటే వాళ్ళు కాదు, ఇది ఉంటే అది బాగుంటుంది అంటే ప్రజలకి తెలుస్తుంది ఈ బుక్ గురించి అని చెప్పేసి. చిదంబరం గారికి ఫోన్ చేశాను, నేను పుస్తకం రాశానండి, మీరు ఎండార్స్మెంట్ ఇస్తారా అని. ఆయన తప్పకుండా ఇస్తాను అంటే బుక్లో ఏం రాశావు అని కూడా ఆయన అడగలేదు. నా ఆర్బీఐ ఎక్స్పీరియన్స్ అని చెప్పి రాశాను, తప్పకుండా ఇస్తాను, నాకు బుక్ పంపించమన్నారు. పాపం బుక్ చదివేసి 4 రోజుల్లో వెరీ సపోర్టివ్ వెరీ కాంప్లిమెంటరీ ఎండార్స్మెంట్ రాసి పంపించారు. వండర్ఫుల్. ఓకే, సో దట్స్ గ్రేట్. It's a testimonial to his professional integrity also.
చాలా సందర్భాల్లో చిదంబరం గారు మీకు మిమ్మల్ని వెనకేసుకొని వచ్చారట కూడా కదా, చాలా సందర్భాల్లో. అంటే మీరు చెప్పిన 15 పేజీలు మిగతా పేజీల్లో కూడా మీరు చాలా గొప్పగా రాశారు చిదంబరం గారి గురించి. అంటే వెనకేసుకొని రావడం లేదు కానీ నా గవర్నర్ ఫస్ట్ టైం నేను గవర్నర్ అపాయింట్మెంట్ అయినప్పుడు 2008లో బుక్లో కూడా రాశాను. 2007లో ఫైనాన్స్ సెక్రటరీ పొజిషన్ ఖాళీ అయినప్పుడు చాలామంది క్యాండిడేట్స్ ఉంటారు కదా, అందరిలోకి నా పేర్లో కూడా ఉందన్నమాట. నేను విన్నది ఏంటంటే చిదంబరం గారు నన్ను ఫైనాన్స్ సెక్రటరీ, ఆయన అప్పుడు ఆర్థిక మంత్రి, అంత సుముఖంగా వెళ్ళారు. ఎందుకంటే నా మీద నెగిటివ్ ఒపీనియన్ కాదు, నేను ఆయనకి తెలియదు, ఎప్పుడు కలిసి పనిచేయలేదు. అప్పుడు ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఆయనకి నేను కొంచెం తెలుసు కాబట్టి నువ్వు సుబ్బారావుని తీసుకో, మంచి ఆఫీసర్ అని చెప్పి చిదంబరం గారు నట్ చేశారు. నేను ఫైనాన్స్ సెక్రటరీ అయ్యాను. సుమారు 16 నెలలు అయ్యాక 17 నెలలు అయ్యాక గవర్నర్ పోస్ట్ ఖాళీ అయినప్పుడు చిదంబరం గారే నా పేరు సపోర్ట్ చేశారు. ఎవరైతే ముందు ఒక సంవత్సరంన్నరకు ముందు సుబ్బారావు ఎవరో నాకు తెలియదు, నేను ఫైనాన్స్ సెక్రటరీగా నాకు తెలుసున్న వ్యక్తిని తీసుకుంటే నాకు కొంచెం కంఫర్ట్, తెలియని వాడిని ఎలా తీసుకోను అన్న మనిషి 18 సంవత్సరాలు అయ్యాక 18 నెలలు అయ్యాక ఈ సుబ్బారావుని గవర్నర్ చేయాలని ఆయన సపోర్ట్ చేశారు. ఆర్థికంగా ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావచ్చు, ఎకానమీని ఏ రకంగా దాన్ని యూటర్న్ చేసుకునేలాగా ట్రై చేయొచ్చు, ఇవన్నీ యూ కెన్ స్టిల్ డూ ఇట్. బట్ ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ప్రెషర్ మీ మీద పెట్టేసి మీరు ఇది చెయ్యొద్దు, అలా చేయండి, ఇలాగే చెయ్యాలి అని ఇలా మిమ్మల్ని అంటే కట్టడి చేస్తే అది ఎంతవరకు అవరోధంగా ఉంటుంది మీ పనికి? అంటే ఇప్పుడు ఇది ఆర్బీఐ గవర్నర్ అనేది ఒక పబ్లిక్ ఆఫీస్ అండి. దేశం ప్రజలకి రెస్పాన్సిబిలిటీ ఉంది. మన ఇన్ఫ్లేషన్కి తగ్గించాలి. ఇందాక చెప్పాను కదా, ఇన్ఫ్లేషన్ ఎందుకు తగ్గించాలనుకుంటున్నాం,